హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీవీఆర్ని తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఇవాళ వచ్చాను. సో ఆఫీస్కి వెళ్తూ సరే ఒక వీడియో చేద్దామని చెప్పి ఏంటంటే ఆ, ప్రభుత్వ ప్రభుత్వాలైనా విపక్షాలైనా అందరూ ఒకటేలాగా తయారవుతున్నారు. ఎందుకంటే ఇవాళ కేసీఆర్కి నోటీసులు పంపించారు, ఆయన ఏదో హాజరైపోతున్నారు. కానీ ఆ, ఎందుకు సామాన్య ప్రజలు బాధపడాలి? ఆ? ఎక్కడికక్కడ ప్రొసెషన్లు, గొడవలు, ఈ గందరగోళం, సామాన్య జనాలు ఇబ్బంది పడుతున్నారు కదా. సో అది కాదు కదా. పిలిచారు, వెళ్ళండి, మీరు కావాల్సిన సమాచారం ఇవ్వండి, వచ్చేయండి, అంతే. జనాలకేం సంబంధం మీరు చేసిన తప్పులకి? అలాగే ఏపీలో అంబటి రాంబాబును అరెస్ట్ చేయడం, శిక్ష విధించడం అనేది కరెక్ట్. ఎందుకంటే ఆయన దూషించాడు సీఎంని. అంతవరకు చేయండి, మీరు వెళ్ళండి, ఆయన తీసుకెళ్ళండి, కోర్టు ముందు సబ్మిట్ చేయండి, కోర్టు ఏం చెప్తే అది చేయండి, జైలు శిక్ష విధిస్తే వేయనివ్వండి. అంతేగాని పర్సనల్గా వెళ్ళి ఆయన ఇంటి మీద పట్టడం, తగలబెట్టడం, వాళ్ళనందరినీ ఇబ్బంది పెట్టడం, ఇది కాదు కదా. రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటి అంటే మీరు అధికారంలో ఉంటే ఏమైనా చేస్తారా? కాదు కదా. మీకు దోషి ఎవరు? అంబటి రాంబాబుని మీరు టార్గెట్ చేయండి. అయ్యా, అది వెల్ అండ్ గుడ్, నో ప్రాబ్లం. అతనికి బుద్ధి చెప్పండి, అతని శిక్ష విధించండి. కానీ ఆ ఇంటిని కాల్ చేయడం ఎంత దారుణం అండి. మరి వాళ్ళందరి మీద కేసు పెట్టరా? మీరు పెట్టరా? వాళ్ళందరూ దోషులు కాదా? అది మీ వాళ్ళు కాబట్టి వదిలేస్తున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ తల్లిని ఒక ఎమ్మెల్యే దూషిస్తే వాడి మీద కేసే లేదు. తప్పు కాదా అది? జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నా ఒక సామాన్యమైన వ్యక్తి? సీనియర్ ఎన్టీ రామారావు ఒక మనవడు, ఒక పెద్ద హీరో. వాళ్ళమ్మని దూషిస్తే ఏం చేస్తున్నారు మీరు? ఏంటి గవర్నమెంట్? ఇదేనా కూటమి? ఇది దారుణం కదా. అసలు ఎటు వెళ్తున్నాం? ఎలా వెళ్తుంది మన రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి? ఈరోజు మీరు రెడ్ బుక్ అంటున్నారు, రేపు పొరపాటున వాళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళు ఇంకొక బుక్ అంటారు. అప్పుడు మీ పరిస్థితి ఏంటి? తప్పు కదా. తెలుసుకోండి.